Hey everyone, welcome to Fresh Library Telugu YouTube channel. Want to join our live interactive classes? Just click the link in the description and start your journey today. ఓకే. ఇవాల్టి ఈ క్లాస్లో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ సంబంధించినటువంటి యూజ్ కేసెస్ రియల్ వరల్డ్లో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము. ఓకే. అదేవిధంగా దాని యొక్క సింబల్స్ ఏంటివి? ఓకేనా? దాని యొక్క సింబల్స్ ఏంటి? మనం ఎలా యూజ్ చేయబోతున్నాము అనేది కూడా ఈ క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకేనా? సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. Before proceeding into today's session, let's have an overview of what we have discussed in the last class. అంటే ఇవాల్టి ఈ క్లాస్లో మనం ప్రొసీడ్ అయ్యే ముందు మనం ఈ ప్రీవియస్ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసుకున్నామో ఒకసారి మనం ముందుగా చర్చించుకుందాం. సో హియర్ ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇన్ పైథాన్. మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్గా మనం యూజ్ చేసేటువంటి వర్డ్స్ కానీ టెక్స్ట్ ఏదైతే ఉంటాయో వాటిని మనం సెట్ చేయడానికి. సో దీనిలో మనకి ఏ విధంగా అయితే నార్మల్గా ఒక వర్డ్లో కానీ ఒక టెక్స్ట్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే డాక్యుమెంట్ ఎడిటర్స్లో ఏదైనా మనకు తెలిసిన వాటి గురించి సెట్ చేయాలి కానీ ఫైండ్ చేయాలి కానీ అనుకున్నప్పుడు మనం ఏ విధంగా అయితే ఇలా సెట్ చేస్తామో సేమ్ అదే విధంగా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసి కూడా అదే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ సో దానికోసం అనేది మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాము. ఇది జస్ట్ ఒక ఓవర్వ్యూ మాత్రమే. మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన లాస్ట్ క్లాస్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇక్కడ అండ్ ఇంకా మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మనం దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఆహ్, ఆ వర్డ్ లేదా టెక్స్ట్ మనం ఏదైతే సెర్చ్ చేయబోతున్నామో అది ప్రజెంట్ అంటే అందులో ఉందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి కూడా ఇది యూజ్ చేస్తామని చెప్పేసి మనం సెకండ్ పాయింట్లో చెప్పుకున్నాము. అదేవిధంగా పైథాన్‌లో మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయడానికి ఇంపోర్ట్ అనేది ఒక మాడ్యూల్ తీసుకొని దానిలో ఆర్ఈ అనే ఫంక్షన్ని మనం ఇంపోర్ట్ చేస్తాము. అదేవిధంగా నెక్స్ట్ ఇదనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అని కూడా చెప్పుకున్నాము. ఎక్- ఎక్- ఎక్కడ ఎక్స్టర్నల్ రిసోర్సెస్ నుంచి మనం డౌన్లోడ్ ఆర్ ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇన్బిల్ట్గానే ఉంటుంది. నెక్స్ట్ దీనిలో యూజ్ చేసేటువంటి మెయిన్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే మ్యాచ్, సెర్చ్, ఫైండ్ ఆల్, స్ప్లిట్, కంపైల్. ఓకేనా? ఇంతవరకు మనం ఆ, మన లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మన క్లాస్లో ఇవాళ ఈ క్లాస్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యొక్క యూజ్ కేసెస్ ఏంటిది మనం ఫస్ట్ చర్చించుకుని పోతున్నాము. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆ, మన రియల్ వరల్డ్లో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఫస్ట్ వన్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా. సో రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, రెగెక్స్. ఓకే. ఇన్ పైథాన్. ఇది మన టుడేస్ టాపిక్, మెయిన్ టాపిక్. తర్వాత సింబల్స్ అవన్నీ కూడా నెక్స్ట్ టాపిక్. సో ఫస్ట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫస్ట్ వ్యాలిడిటీకి మొబైల్ నెంబర్. అంటే ఫర్ సపోజ్ ఒక మొబైల్ నెంబర్ ఉంది. ఆ మొబైల్ నెంబర్ని ఎగ్జాక్ట్గా మనకు తెలిసిన నెంబరు అందులో వాడ్ లేదా టెక్స్ట్లో ఉన్నటువంటి నెంబరు సేమా కాదని తెలుసుకోవడానికి మనం ఈ రెగెక్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఒక 10 డిజిట్స్ నెంబర్ ఉందనుకోండి, అవి 10 డిజిట్స్ ఉన్నాయా లేదా, ఆ 10 డిజిట్స్లో ఇచ్చినటువంటి నెంబర్స్ సేమా కాదా అని తెలుసుకోవడానికి చెక్ చేయడానికి కూడా మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ పాయింట్.
Validate mobile number first thing. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వ్యాలిడేటింగ్ ద ఈమెయిల్ అడ్రస్, అంటే మనకి ఇచ్చినటువంటి ఈ మెయిల్ అడ్రస్ కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి కూడా మనం యూజ్ చేస్తాము. అదేవిధంగా మీకు మెయిన్ చెప్పాలంటే ఫర్ సపోజ్ ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి. ఓపెన్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సెర్చ్లో సెర్చ్ చేస్తున్నాను కదా, లైక్ క్రోమ్ అని వచ్చేస్తుంది కదా. కానీ ఎలా వస్తుంది అది? ఎలా అంటే ఈ క్రోమ్ని నేను ఎగ్జాక్ట్గా క్రోమ్ అని మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మనకు ఉన్నటువంటి అన్ని యాప్స్లో కూడా లేదా సాఫ్ట్వేర్స్లో కూడా క్రోమ్ అని ఏదైతే నేమ్ ఉంటుందో అది మాత్రమే ఓపెన్ చేస్తుంది. దీనికి కూడా ఒక రెగెక్స్ యూజ్ చేయొచ్చు. కానీ మనం యూజర్ ఇంటర్ఫేస్లో యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఆ, ఈ కోడ్ యూజ్ చేసి మనం యూజ్ చేయం. కానీ ఇంటర్నల్గా ఈ గూగుల్ కావచ్చు, లేకపోతే ఆ, ఈ ఈ సాఫ్ట్వేర్ బిహైండ్ కొన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, అవన్నీ కూడా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాయి. ఓకేనా? ఫర్ సపోజ్ ఇక్కడ నేను లేటెస్ట్ మూవీస్ అనో లేదంటే బుక్ మై షో అని కొడతాను. ఓకేనా? బుక్ మై షో అని కొడతాను. సో బుక్ మై షో అనేది ఏ పేరుతో ఏ యాప్కి అయితే ఉంటుందో లేదంటే ఏ వెబ్సైట్కి అయితే ఉంటుందో ఆ వెబ్సైట్ నేమ్ని మనకి సెట్ చేసి చూపిస్తుంది. పాపులర్ సిటీస్. ఓకే. లెట్స్ బెంగళూరు. సో వెయిట్. సో ఇలా మనకి ఫర్ సపోజ్ ఈ బుక్ మై షో సెర్చ్ ఉంది. ఈ సెర్చ్లో మనం మూవీ నేమ్ని ఎంటర్ చేస్తాం కదా. సో ఇలా ఎంటర్ చేసినప్పుడు ఆ నేమ్ ఏ మూవీకి అయితే ఉందో ఆ మూవీ మాత్రం మనకు చూపిస్తుంది. సో అదొక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కావచ్చు. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. అదేవిధంగా గూగుల్ కూడా ఎక్కువ మనకి పైథానే యూజ్ చేస్తుంది, ఆ డెవలప్మెంట్ సైడ్కి కూడా. ఓకేనా? ఏదైనా మనకి సెర్చ్ చేసి మనం సెర్చ్ చేసినప్పుడు మనకి ఏదైతే చూపించాలో అది చూపించడానికి కూడా ఎక్కువ రిగెక్స్ని యూజ్ చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడేటింగ్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ వన్ వ్యాలిడేటింగ్ ఈమెయిల్ అడ్రస్. సారీ. ఎస్ ఎస్. ఓకే. నెక్స్ట్ థింగ్, ఎక్స్ట్రాక్ట్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. సో మనకి ఒక టెక్స్ట్లో ఉందండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ, సరే ఇక్కడ నేను మెయిన్ పాయింట్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్లో మీకు అది మెన్షన్ చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ టెక్స్ట్. ఓకే. ఎక్స్ట్రాక్ట్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ టెక్స్ట్. సో ఇక్కడ నేను మై నెంబర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇది నేను ఎగ్జాంపుల్ అని మెన్షన్ చేస్తాను. మై నెంబర్ ఈస్ అని పెట్టేసి ఫర్ సపోజ్ 8179 లైక్ దట్ ఇఫ్ స్మాల్. ఓకేనా? సో ఇలా మిగతా నెంబర్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను అనుకోండి. సో ఇలా నేను మెన్షన్ చేసినప్పుడు ఆ, మనకి ఓన్లీ నెంబర్ మాత్రమే కావాలి. ఇది ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇదంతా వద్దు అనుకున్నప్పుడు కూడా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనం ఓన్లీ ఈ నెంబర్స్ మాత్రమే తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ మనకి ఈ నెంబర్స్ వద్దు, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కావాలనుకుంటే కూడా ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అదొక యూస్ కేస్ సినారియో దీనికి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ ఆల్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ద క్యాపిటల్ లెటర్స్. సో ఫైండింగ్ ఫైండింగ్ ఆల్ వర్డ్స్
starting with finding all words starting with capital letters. Okay, so ఎగ్జాంపుల్ కదా ఇది. నేను దీనికి ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో క్యాపిటల్ లెటర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ సపోజ్ మై నేమ్ ఈస్ అని చెప్పేసి ఫర్ సపోజ్ రాహుల్ ఆర్ శ్యామ్ అని ఇచ్చాను అనుకోండి. సో దీనిలో మనకి సో ఎంఏ పడిందా, మై నేమ్ కదా. సో ఇక్కడ మనకి మన నేమ్స్ ఏవైతే మెన్షన్ చేసామో ఆ మెన్షన్ చేసినప్పుడు స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా నేమ్ అనేది మనకి క్యాపిటల్ లెటర్తో ఉంది. సో ఈ క్యాపిటల్ లెటర్స్తో ఉన్నటువంటి వర్డ్స్ మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మనం ఇది ఇచ్చేస్తాం, ఫైండ్ ఆల్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్స్. ఓకేనా. సో ఇదొక ఎగ్జాంపుల్ దీనికి. ఓకే, నెక్స్ట్. సో ఎక్స్ట్రాక్ట్ ఆల్ email IDs from paragraph. Extract all email IDs from paragraph. సో ఇక్కడ మనకి దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫర్ సపోజ్ స్టూడెంట్ మెయిల్ ఐడి, ఫర్ సపోజ్ స్టూడెంట్ మెయిల్ ఐడి. ఓకే, ఈ స్టూడెంట్ మెయిల్ ఐడీస్ అని ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్ అయి ఉండొచ్చు. ఓకేనా. సపోజ్ సోను @some మెయిల్ ఐడి @gmail.com. ఓకే, సారీ, కంప్లీట్. The same way, uh, Ram some mail ID. ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు మనకి దీనిలో ఓన్లీ మెయిల్ ఐడీస్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. ఓకేనా. ఎందుకంటే వాళ్ళకి రిసిపియంట్ అనేది మెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది. వాళ్ళ నేమ్ని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఈ మెయిల్ ఐడీస్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి అంటే కూడా మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. Check if a string starts with a specific word. Check if a string starts with specific word. Check if a string starts with specific word.
ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఎప్పుడైనా సరే హాయ్ అని చెప్తాం కదా. సో హాయ్. నెక్స్ట్ హౌ ఆర్ యూ. ఓకేనా. సో ఇక్కడ మనకి సేమ్ హాయ్ అని చెప్పాం కదా, ఏదైతే టెక్స్ట్ హాయ్తో స్టార్ట్ అవుతుందో అది మాత్రం మనకి కావాలి అనుకున్నప్పుడు కూడా మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాము. ఓకేనా. చెక్ ఇఫ్ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ స్పెసిఫిక్ వర్డ్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా చేసేటప్పుడు నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. జస్ట్ ఇది ఒక థియరీ పార్ట్. తర్వాత ప్రాక్టికల్స్లో మనం డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్, కాకపోతే ఇక్కడ మీకు ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అనేది మీకు తెలుసుంటే మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను. ఓకే. రీప్లేస్ ఆల్ నెంబర్స్ విత్ సంథింగ్ స్టార్ ఆర్ హ్యాస్ట్రిక్ we used to call star or any number or any symbol at the rate like that. సో ఇలా మనకి రీప్లేస్, ఫర్ సపోజ్ ఫైండ్ బాట్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆ, ఓకేనా. సో ఫైండ్ వీటిలో ఉన్నప్పుడు వీటి బదులుగా లైక్ ఇక చూడండి ఇక్కడ కూడా ఉంది. చూడలేదు ఇంతవరకు. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని ఉంది క్లియర్గా. ఓకేనా. సో ఇక్కడ కూడా చూడండి ఎక్స్టెండెడ్. ఓకేనా. నేను ఇప్పటి వరకు నేను చూడలేదు. సో ఇలాంటి వాటిల్లో కూడా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా ఈ ఫైండ్ పార్ట్ రీప్లేస్ ఇక్కడ కూడా చూడండి రీప్లేస్. సేమ్ ఈ నోట్ ప్యాడ్లో మనకి కంట్రోల్ ఎఫ్ లేదా ఫైండ్ ఎలా అయితే మనం చేస్తామో సేమ్ అదే విధంగా ఆ, ది పైథాన్ కోడ్లో కూడా దీన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాము. కాకపోతే ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాం. ఓకే సరే, ఇక్కడ మనకి సింపుల్గా కంట్రోల్ ఎఫ్ కొట్టేసి ఫైండ్ చేస్తున్నాం. కానీ ఇలా రావడానికి కూడా దీనికంటే ఒక కోడ్ ఉంటుంది కదా. ఓకేనా. సో ఇలా రావాలి, ఇలా ఈ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి, కంట్రోల్ ఎఫ్ కొడితే ఈ వర్డ్స్ రావాలి. సో ఇవన్నీ కూడా వీటికన్నిటి కూడా ఒక ప్రోగ్రామ్ అనేది రాసి ఉంటుంది కదా. సో ఈ ప్రోగ్రామ్ని రాసేటప్పుడు కూడా వీళ్ళు పైథాన్ ఇచ్చేసి ఉండొచ్చు. సేమ్ ఆ పైథాన్లో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎలా అయితే ఉందో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి సేమ్ అలానే ఉండొచ్చు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ నేను ఆల్రెడీ చూపించిన కట్టడానికి ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు. నెక్స్ట్, స్ప్లిట్ ద స్ట్రింగ్స్. స్ప్లిట్టింగ్ స్ట్రింగ్స్ అంటే మనం స్ట్రింగ్ని స్ప్లిట్ చేయాలంటే కూడా ఇది యూజ్ చేస్తాము. ఇంకా రిమూవ్ ఎక్స్ట్రా స్పేసెస్ ఏమన్నా ఉంటే కూడా కూడా మనం దీన్ని యూజ్ చేస్తాము. సపోజ్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి. రిమూవ్ ఎక్స్ట్రా స్పేసెస్. సో ఇక్కడ నేను సపోజ్ కొన్ని నేమ్స్ మెన్షన్ చేస్తాను. సీత. ఓకే. లత. ఆ, ఓకేనా. సో ఇదే విధంగా ఆ, సంతోష్. ఇలా నేమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వాల్సిన స్పేస్ కన్నా ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే ఓకేనా. యాక్చువల్గా ఇక్కడ ఎన్ని స్పేస్ ఉన్నాయి, ఒకటే స్పేస్ ఉంది. బట్ ది ఇన్స్ట్ ఆఫ్ దిస్
ఐ హ్యాడ్ గివెన్ సమ్ ఎక్స్ట్రా స్పేసెస్ బై మిస్టేక్. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ ఒక స్పేసే ఉంది. ఇక్కడ కూడా నేను ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చాను అనుకోండి. ఫర్ సపోజ్ ఇంత స్పేస్ ఇచ్చాను. కానీ ఇది ఆ స్పేస్ వల్ల ఏమన్నా యూజ్ ఉందా? లేదు. ఇలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేయడానికి కూడా ఆ, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయొచ్చు. ఓకే. అదేవిధంగా పాస్వర్డ్ని వ్యాలిడేట్ చేయడానికి, సో మనం ఇచ్చిన పాస్వర్డ్ని వ్యాలిడేట్ చేయాలి కదా. అప్పుడే ఆ, నిజంగా ఇది మనం ఇచ్చింది కరెక్టా కాదని కూడా మనకి తెలుస్తుంది కదా. సేమ్ అలాంటి సినియాస్లో కూడా ఈ ఆ, దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని. ఓకేనా? సో ఇదొక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. పాస్వర్డ్ వ్యాలిడేషన్. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను కింద స్క్రోల్ చేస్తాను. ఎగ్జాంపుల్ వచ్చేసరికి సంథింగ్ మనం ఏదో ఒక పాస్వర్డ్ ఇస్తాం కదా, ఏదో ఒక నేమ్తో. ఓకేనా? ఎట్ ది రేట్ అనో, కామా అనో, సో ఏదో విధంగా పాస్వర్డ్ ఇస్తాం. సో ఈ పాస్వర్డ్ ఇచ్చిన పాస్వర్డ్ ఓకేనా కాదని వ్యాలిడేట్ చేయడానికి కూడా, ఇది మ్యాచ్ అవుతుందో లేదా యూజర్ నేమ్తో అనేది చూడటానికి కూడా మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇవి యూజ్ కేసెస్ అనమాట ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి. ఓకేనా? సో క్లాస్ క్లోజ్ చేసే ముందు నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నెక్స్ట్ మన నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ వాట్ ఆర్ ద సింబల్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ దీస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? వాట్ ఆర్ ద సింబల్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ దీస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? ఎస్, గివ్ మీ సెకండ్. సో here the symbols which we are going to use for these regular expressions are, ఇక్కడ నేను మెన్షన్ చేయబోతున్నాను. గివ్ మీ సెకండ్. వీటిని మనం ఆ సింబల్స్ లేదా మెటా క్యారెక్టర్స్ అని కూడా అంటాము. మెటా క్యారెక్టర్స్ ఇన్ regex. Regex means regular expressions. Okay, so here I'm going to give some space. సారీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ సింబల్ వచ్చేసరికి డాట్. డాట్ లేదా ఫుల్ స్టాప్. బట్ మీకు ఎలా కావాలంటే అలా పిలవచ్చు. సో ఇక్కడ ఓకేనా, డాట్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా నీకు మెన్షన్ చేస్తాను. ఫస్ట్ డాట్ సింబల్ క్లియర్గా అర్థం కావడానికి దీనిలో ఇక్కడ మెన్షన్ చేస్తాను డాట్ అని. ఓకే. సో డాట్ సింబల్
ఇది ఎలాంటి టెక్స్ట్‌నైనా మ్యాచ్ చేయడానికి ఏ విధంగా యూజ్ చేస్తుందంటే, దీని యొక్క స్పెషల్ పర్పస్ ఏంటంటే, ఎనీ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ న్యూ లైన్. సో, దాన్ని మనం ఇది మ్యాచ్ చేస్తుందనమాట. సో, ఫర్ సపోజ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఫస్ట్ దీని ఈ యొక్క మీనింగ్ తర్వాత దీని యొక్క యూజ్ కేస్ అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. ఎనీ క్యారెక్టర్ ఎక్సెప్ట్ సారీ ఎనీ క్యారెక్టర్ ఎక్సెప్ట్ న్యూ లైన్. సో న్యూ లైన్ అంటే ఇప్పుడు ఇది ఒక లైన్, ఓకేనా? సపోజ్ ఇది ఒక లైన్. సో దీని తర్వాత ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ లేకుండా నేను ఏదో మెన్షన్ చేశాను, ఓకేనా? సో ఈ న్యూ లైన్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కాకుండా ఓన్లీ పైన ఏదైతే లైన్ ఉందో ఆ లైన్లో ఉన్నటువంటి ఆ, మీ వర్డ్స్ లేదా టెక్స్ట్ మ్యాచ్ చేయడానికి మాత్రమే ఇది డాట్ని యూజ్ చేస్తాము, ఓకేనా? న్యూ లైన్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సో ఏ కామా ఏ ఆర్ సారీ ఏ డాట్ బి, it's not comma, right? A dot B matches ACB లేదా A9B, ఓకేనా? సో ఏదైనా అయి ఉండొచ్చు. వాటి మధ్యలో క్యారెక్టర్ అయి ఉండొచ్చు, నెంబర్ అయి ఉండొచ్చు, ఆ, ఏదైనా సింబల్ అయి ఉండొచ్చు, ఓకేనా? సో ఇలాంటి సందర్భాల్లో మనం ఈ డాట్ సింబల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్యారెట్ సింబల్. ఏమని పిలుస్తాం దీన్ని? క్యారెట్. ఈ క్యారెట్ సింబల్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే స్టార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్. స్టార్టింగ్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ నీకు మెన్షన్ చేస్తాను. సపోజ్ హాయ్, ఓకేనా? దీనికి ముందుగా మనం సింబల్ మెన్షన్ చేయాలి, అప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, ఓకేనా? సో ఏదైతే టెక్స్ట్ మనం మ్యాచ్ చేయాలనుకుంటున్నామో దానికన్నా ముందు మనం ఈ క్యారెట్ సింబల్ని యూజ్ చేసినట్లయితే సో దాని స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ఆఫ్ స్ట్రింగ్ని మ్యాచ్ చేస్తుంది అనమాట. సో ఇదంతా మీకు ప్రాక్టికల్గా చేసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? జస్ట్ ఇప్పుడు ఒక ఐడియా కోసం మే చెప్తున్నాను. నెక్స్ట్ ఒకేసారి అంతా చెప్పిన కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి డాలర్ సింబల్. సో ఈ డాలర్ సింబల్ వచ్చేసరికి ఎండ్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. క్యారెట్ సింబల్ 1 మినిట్ స్టార్టింగ్ ఆఫ్ స్ట్రింగ్ కదా. సో ఈ డాలర్ సింబల్ అనేది ఎండ్ ఆఫ్ స్ట్రింగ్, ఓకే? సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ అనేది మెన్షన్ చేయకపోవడం కరెక్ట్ అనుకో. ప్రతిసారి ఇవి ఇక్కడ అవతల ఉన్నది అన్ని కూడా ఎగ్జాంపుల్సే కాబట్టి, ఓకేనా? దాని బదులుగా నేను ఇక్కడ సింపుల్గా ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేస్తాను.
ఓకే. సో దీనికి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ స్ట్రింగ్ అన్నాను కదా, హాయ్ పెట్టాను కదా, ఇక్కడ నేను హౌ ఆర్ యు లేదా హౌ ఆర్ యు, ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. సో ఈ హౌ ఆర్ యూలో లాస్ట్ లో మనం డాలర్ సింబల్ ని మెన్షన్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ సింబల్ యాస్టరిస్క్. యాస్టరిస్క్ అంటే ఏదో అనుకోకండి, స్టార్. కానీ టెక్నికల్ టర్మ్స్ లో మనం దీన్ని స్టార్ అని కాకుండా హ్యాస్టరిక్స్ అని చెప్పి పిలిస్తేనే బాగుంటుంది. టెక్నికల్ గా హ్యాస్టరిస్క్, నార్మల్ గా స్టార్. వెయిట్ సెకండ్. మన క్లాస్ వినేటప్పుడు మీరు ఎలాంటి నోట్స్ కూడా రాయని అవసరం లేదు. ఆ, ఎవరైతే మనకి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఈ నోట్స్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను. సో మీరు జస్ట్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఒకసారి రిఫర్ చేసుకుంటే మీకు మళ్ళీ క్లాసు కూడా ఒకసారి మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా. డాక్యుమెంట్ని రిఫర్ చేసుకున్నా కూడా. ఓకేనా. జస్ట్ వెయిట్ సెకండ్. నెక్స్ట్ హ్యాస్టిక్ కదా. హ్యాస్టిక్ వచ్చేసరికి 0 ఆర్ మోర్ రిపిటేషన్స్. అంటే అసలు లేకపోయి ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే ఈ స్టార్ అనేది లేదా హ్యాస్టిక్ సింబల్ అనేది మనకి మ్యాచ్ అయితే మ్యాచెస్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏబి హ్యాస్ట్రిక్ మ్యాచెస్ ఏ కామా ఏబి. ఒకసారి ఒకటే ఉండొచ్చు, ఒకసారి అసలు లేకపోవచ్చు, ఒకసారి ఎక్కువ ఉండొచ్చు. అది డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ అనమాట. సినారియోని బట్టి ఉంటుంది కదా. సో ఇలా ఎలా ఉన్నా కూడా ఇది అనేది మనకి మ్యాచ్ చేసి చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ సింబల్ వచ్చేసరికి మనకి ప్లస్ సైన్. సో ఈ ప్లస్ సింబల్, సో ఈ ప్లస్ సింబల్ వచ్చేసరికి 1 ఆర్ మోర్ రిపిటేషన్స్. సారీ, 1 ఆర్ మోర్ రిపిటేషన్స్. సో ఈ 1 ఆర్ మోర్ అంటే ఒకటే ఉండొచ్చు లేదంటే ఎక్కువ రిపిటేషన్ అయి ఉండొచ్చు. సో అది ఎలా ఉన్నా కానీ ఇక్కడ మనకి ఇది మెన్షన్ చేస్తున్నారు, మరి మ్యాచ్ అయితే మ్యాచ్ అని చూపిస్తుంది అనమాట. సో ప్లస్ సింబల్ ఏబి ప్లస్ మ్యాచెస్
ఏపీ కామా ఏబిబి. ఓకే. నెక్స్ట్ సింబల్ వచ్చేసరికి క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్క్ వచ్చేసరికి అంటే దీన్ని నెక్స్ట్ లైన్లో మెన్షన్ చేస్తాను. సో క్వశ్చన్ మార్క్ వచ్చేసరికి దేనికి యూజ్ చేస్తామంటే 0 or 1 రిపిటేషన్స్. సో 0 or 1 రిపిటేషన్. సో దీనికి 0 or అంటే అయితే 0 ఉండొచ్చు లేదంటే ఒకటి. కానీ అలా అని చెప్పేసి ఎక్కువ ఉంటే మాత్రం ఇది మ్యాచెస్ అనేది చూపించదు. ఓకేనా. సో దీనికి వచ్చేసరికి మనం ఎలా యూజ్ చేస్తామంటే ఏవి క్వశ్చన్ మార్క్ మ్యాచెస్ ఏ కామా ఏబి. ఏ కామా ఏబి. ఓకే సారీ. నెక్స్ట్ సింపుల్ వచ్చేసరికి బ్రేసెస్ కర్లీ బ్రేసెస్. సో యాక్చువల్గా మనం ఫ్లవర్ బ్రేస్ అంటాము నార్మల్గా అయితే, బట్ ఇన్ టెక్నికల్ టర్మ్స్లో వీటిని కర్లీ బ్రేస్ అనాలి. సో ఈ కర్లీ బ్రేసెస్ వల్ల యూజ్ ఏంటి అంటే సో ఎన్ని నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఉన్నాయి అంటే అది ఒక వర్డ్ అనేది ఫర్ సపోజ్ ఒక నేమ్ ఉందనుకోండి. ఫర్ సపోజ్ రామ్ అని ఉందనుకోండి. సో ఆ రామ్ అనే నేము ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే ఒకవేళ 2 టైమ్స్ ఉంటేనే మ్యాచ్ అని చూపించు, లేదంటే 3 టైమ్స్ ఉంటేనే మ్యాచ్ అని చూపించు అని మనకి సెట్ చేసుకోవడానికి ఈ కర్లీ బ్రేస్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. ఎగ్జాక్ట్లీ. n repetitions. n means number of. ఓకే. మొత్తం మనకి నోట్స్ రాయడం కూడా అయిపోయిన తర్వాత కూడా నేను ఒకసారి ఫైనల్గా ఒకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 2 టైమ్స్ మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నాను. సో ఫర్ సపోజ్ ఏ ఆఫ్ సారీ కర్లీ బ్రేస్ అన్నప్పుడు కర్లీ బ్రేస్ యూజ్ చేయాలి. మిగతా బ్రేసెస్ యూజ్ చేస్తే మీకు యూజ్ ఉండదు. ఓకే. ఇక్కడ టూ ఇచ్చామనుకోండి. సో 2 టైమ్స్ మ్యాచ్ సేమ్ ఈవెంట్ ఉంటేనే అది మనకి మ్యాచ్ అని చూపిస్తుంది, లేదంటే చూపించదు. ఓకేనా. మ్యాచెస్ ఏ ఓకే లైక్ దట్ అన్నమాట. సారీ.
నెక్స్ట్ సింబల్ వచ్చేసరికి ఎన్ అనమాట. సి ఇదే ఫ్లవర్ ఐ మీన్ సారీ కర్లీ బ్రేసెస్ లో ఎన్ అనేది ఇచ్చేస్తాము. అది ఎందుకు ఒకటి నేను మీకు చూపిస్తాను. ఎన్ కామా సో ఎన్ కామా అంటే అట్లీస్ట్ ఎన్ రిపిటేషన్స్. అట్లీస్ట్ ఎన్ రిపిటేషన్స్. ఫర్ సపోజ్ టూ కామా టూ కామా సో మ్యాచెస్ ఏఏ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ టూ లేదా త్రీ ఇచ్చానుకోండి, సో మూడు సార్లు లేదా నాలుగు సార్లు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఉంటుంది. ఓకేనా? అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను టూ ఇచ్చాను కదా, అట్లీస్ట్ టూ అనమాట. అదే అట్లీస్ట్ ఇక్కడ నేను త్రీ ఇచ్చాను అనుకోండి. ఓకేనా? కానీ ఇక్కడ ఏఏ టూ టైమ్స్ మ్యాచ్ అయింది, సేమ్ లెటర్ టూ టైమ్స్ మ్యాచ్ అయింది, చూపిస్తుందంటే చూపించదు. కానీ త్రిబుల్ ఏ ఇచ్చాను, ఇప్పుడు త్రీ టైమ్స్ మ్యాచ్ అయింది, చూపిస్తుందంటే చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఫోర్ టైమ్స్ ఏ ఇచ్చాను, సో ఫోర్ టైమ్స్ సేమ్ లెటర్ ఫోర్ టైమ్స్ మ్యాచ్ అయింది, చూపిస్తుందంటే చూపిస్తుంది. ఎందుకంటే త్రీ కన్నా ఎక్కువ ఉంది కదా. అట్లీస్ట్ అన్నాను, అట్లీస్ట్ ఎన్ అన్నాను, ఎన్ బదులు అట్లీస్ట్ త్రీ రిపిటేషన్స్ అని ఎన్ ప్లస్లో. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎన్ అంటే ఇక్కడ ఎన్ ప్లస్లో టూ అనమాట. సో అట్లీస్ట్ ఇక్కడ త్రీ త్రీ ఇట్లా కాకుండా నేను ఫర్ సపోజ్ ఇటు ఫైవ్ ఇచ్చాను, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, సో ఫైవ్ ఇచ్చినప్పుడు చూపిస్తున్నట్టు చూపిస్తుంది. ఇవే ఎగ్జాంపుల్స్ అనమాట దీనికి. ఓకేనా? నెక్స్ట్ ఎన్ కమా ఎం అంటే సో ఈ ఎన్ అండ్ ఎం మధ్యలో ఏవైతే ఉన్నాయి మ్యాచెస్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తుంది. ఓకేనా? చెప్తాను ఆగండి. ఎన్ కమా ఎం బిట్వీన్ ఎన్ అండ్ ఎం రిపిటేషన్స్. ఓకేనా? సో కొంచెం నేను స్క్రీన్ పైకి అంటాను. సో బిట్వీన్ ఎన్ అండ్ ఎం రిపిటేషన్స్. సో దీనికి వచ్చేసరికి జస్ట్ గివ్ మీ సెకండ్. ఏ ఆఫ్ కర్లీ బ్రేసెస్ టూ కామా ఫోర్. సో ఈ టూ కామ ఫోర్ అంటే టూ ఫోర్ ఉంది కదా, అంటే త్రీ మధ్యలో త్రీ ఉంది. సో ఈ త్రీ ఉన్నా కూడా ఇది మ్యాచ్ అని చూపిస్తుంది. సో త్రీ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ టూ కామ సిక్స్ ఇచ్చా అనుకోండి, ఫోర్ ఫైవ్ లెటర్స్ ఉంటాయి కదా మధ్యలో. మ, ఆ ఫోర్ ఫైవ్ లెటర్స్ ఉన్న టెక్స్ట్ని కూడా ఇది హైలైట్ చేస్తుంది, చూపిస్తుంది మనకి. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి
మ్యాచెస్ ఏఏ ట్రిపుల్ ఏ. అదే టూ కన్నా తక్కువ ఉంటే చూపించదు. ఓకేనా? ఇక్కడ ఫోర్, టూ వచ్చింది, ఫోర్ వచ్చింది. టూ నుంచి త్రీ. అదే ఫర్ సపోజ్ దీనిలో మధ్యలో త్రీ ఉందనుకోండి, త్రీ ఉన్నా కూడా చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి కర్లీ బ్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. సెకండ్, వెయిట్ ఫర్ సెకండ్. అలైన్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే మీకు విజువల్గా చూడటానికి బాగుంటుంది కదా. సో దానికోసమే. బిట్వీన్ ఎన్ అండ్ ఎం రిపిటేషన్స్. ఓకే. సో ఇది నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. సో హియర్ స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చేసరికి ఆ, లేదా దీన్ని మనం ఇక్కడ క్యారెక్టర్ సెట్ అంటాం. ఓకేనా? సో ఈ క్యారెక్టర్ సెట్ వచ్చేసరికి మధ్యలో అంటే డిజిట్స్ లేదా టెక్స్ట్ ఏదైతే ఉంటుందో వాటి మధ్యన ఉన్నటువంటి క్యారెక్టర్ లేదా క్యారెక్టర్స్ మనం నోట్ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ A to Z కావచ్చు, నెంబర్స్ మనం 0 to 9 ఇలా అనమాట. సో ఇక్కడ A to Z. నెక్స్ట్ ఆర్ 0 to 9 నెంబర్స్ లేదా డిజిట్స్. సో దీనికోసం అని చెప్పేసి ఈ స్క్వేర్ బ్రాసెస్ ని యూజ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ పెరాన్సిస్. పెరాన్సిస్. ఓకే. ఈ పెరాన్సిస్ వచ్చేసరికి గ్రూపింగ్ అన్నమాట. గ్రూప్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఎస్.
సో ఈ గ్రూపింగ్ వచ్చేసరికి ఎక్స్ట్రా వర్డ్స్ ఏవైతే ఎక్స్ట్రా లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మ్యాచ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా మీకు కొంచెం ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది గ్రూపింగ్ అనే కాన్సెప్ట్. ఇది ఒక గ్రూప్, నెక్స్ట్ ఇంకో గ్రూప్ వస్తుంది ఏబిసి. సో ప్లస్ అని ఇచ్చాం, ప్లస్ అంటే గ్రూప్ అయిపోతుందని చెప్పేసి. నెక్స్ట్ బ్యాక్ స్లాష్. సో ఈ బ్యాక్ స్లాష్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఎస్కేప్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం ఎస్కేప్ చేయడానికి ఈ బ్యాక్ స్లాష్ అని యూజ్ చేస్తాము. ఓకే, ఎస్కేప్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, బ్యాక్ స్లాష్ డాట్ మ్యాచెస్. సో ఇలాంటి దీనికోసం అని చెప్పేసి కూడా ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఓకే, before closing this session, let's have an overview of what we have discussed in this class. Okay, regular expressions లో రియల్ వరల్డ్ యూస్ కేస్ ఏంటనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే, సో దీనిలో ఫస్ట్ ఎందుకు యూజ్ చేస్తాము ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ వ్యాలిడేటింగ్ ద మొబైల్ నెంబర్, నెక్స్ట్ వ్యాలిడేటింగ్ ద ఈమెయిల్ అడ్రస్. సో మొబైల్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ని వ్యాలిడేట్ చేయడానికి, అదేవిధంగా ఇచ్చినటువంటి గివెన్ టెక్స్ట్లో ఓన్లీ నెంబర్స్ని కానీ లేదంటే ఓన్లీ టెక్స్ట్ని కానీ మనం తీసుకోవడానికి కూడా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాము. అదేవిధంగా ఫైండింగ్ ఆల్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నటువంటి వాడిని మాత్రమే హైలైట్ చేయడానికి కూడా మనం ఆ, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాము. అదేవిధంగా ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఈమెయిల్ ఐడీస్, నెక్స్ట్ స్ట్రింగ్స్ స్టార్ట్ విత్ స్పెషల్ వర్డ్స్. సో హాయ్, హౌ ఆర్ యూ, హూ ఆర్ యూ, లైక్ దట్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయి వాట్ అవి కనుక ఇచ్చినటువంటి గివెన్ స్ట్రింగ్స్లో ఉంటే అవి మ్యాచ్ అవుతుందో చూడడానికి కూడా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ రీప్లేస్ ఆల్ నెంబర్స్ విత్ స్టార్. సో స్టార్ లేదా యాస్ట్రిక్ అన్నమాట. అంటే మనం ఓన్లీ ఇవనే కాదు, ఏదైనా కావచ్చు, స్టారే కావచ్చు, యాషే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అలా రీప్లేస్ చేయడానికి కూడా ఇది ఇచ్చేస్తాము. రిమూవ్ ఎక్స్ట్రా స్పేసెస్ రిమూవ్ చేయడానికి, పాస్వర్డ్ని వ్యాలిడేట్ చేయడానికి, అదేవిధంగా సింబల్స్ ఆర్ మెటా క్యారెక్టర్స్ ఇన్ రెగ్యులర్ స్పేస్. సో సింబల్స్, ఏ ఏ సింబల్స్ని ఎందుకు యూజ్ చేస్తామనేది కూడా ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాట్, ఇదేంటంటే ఎనీ క్యారెక్టర్ ఎక్సెప్ట్ న్యూ లైన్లో కాకుండా ఉన్నటువంటి ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా మ్యాచ్ చేయడానికి డాట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా క్యారెట్ సింబల్ స్టార్టింగ్లో స్ట్రింగ్ అనమాట. సో ఇచ్చినటువంటి స్ట్రింగ్ లేదా టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి ముందుగా దీన్ని మెన్షన్ చేస్తే అది స్టార్టింగ్ లెటర్స్తో మ్యాచ్ అవుతుందో లేదనేది చూస్తుంది అనమాట. నెక్స్ట్ డాలర్ వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్. నెక్స్ట్ యాస్టిక్. సో ఒకటే జీరో ఉన్నా లేదంటే ఎక్కువ రిపిటేషన్స్ ఉన్నా కానీ ఇది యూజ్ చేస్తున్నాం. ప్లస్ సింబల్,
ప్లస్ సింబల్ తెలుసు కదా. వన్ లేదా ఎక్కువ రిపిటేషన్స్ ఉంటే ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్ జీరో ఆర్ వన్ రిపిటేషన్స్ క్వశ్చన్ మార్క్. సో అసలు లేకపోయినా లేదా ఎక్కువ ఒకటే ఉండాలి, ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే ఇది మ్యాచ్ చేయదు. ఓకేనా క్వశ్చన్ మార్క్ వచ్చేసరికి. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్. ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ రిపీట్ అయిందా, 3 టైమ్స్ రిపీట్ అయిందా, 4 టైమ్స్ రిపీట్ అయిందా, ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ నెంబర్ని ని యూజ్ చేసి మ్యాచ్ చేయడానికి మాత్రమే మనం కర్లీ బ్రేసెస్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ అట్లీస్ట్ ఎన్ రిపిటేషన్స్ అన్నాడు. అట్లీస్ట్ అంటే ఒక 2 టైమ్స్ రిపీట్ అయితేనే మ్యాచ్ అవుతున్నట్టు, 3 టైమ్స్ రిపీట్ అయితేనే మ్యాచ్ అవుతున్నట్టు. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, అంతకన్నా తక్కువ ఉండకూడదు. ఓకేనా. సో అలా మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రమే మనం అట్లీస్ట్ అని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇన్ బిట్వీన్. సో ఇచ్చినటువంటి క్యారెక్టర్స్లో 2 to 4 కావచ్చు, 5 to 7 కావచ్చు. ఓకేనా. సో ఆ విధంగా మనకి ఇచ్చినటువంటి నెంబర్స్లో ఆ నెంబర్స్ మధ్య ఆ, ఉన్నటువంటి క్యారెక్టర్స్లో మాత్రం మ్యాచ్ అయ్యేటప్పుడు మ్యాచ్ అవుతుంది లేదా చెక్ చేయడానికి ఈ ఎన్ కామ ఎన్ ఎం అనేది యూజ్ చేస్తాము. ఓకేనా. అది కూడా ఆ, ఈ కర్లీ బ్రేసెస్లో. నెక్స్ట్ స్క్వేర్ బ్రాచెస్. స్క్వేర్ బ్రాచెస్ అయితే డిజిట్స్ లేదా టెక్స్ట్ ఏదైతే ఆ, ఉందో వాటిని మనం మ్యాచ్ చేయడానికి ఈ స్క్వేర్ బ్రాచెస్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా గ్రూపింగ్. సో ఒక గ్రూప్ ఇంకో గ్రూప్తో మ్యాచ్ చేసి చూడడానికి కూడా ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్ బ్యాక్ స్లాష్. బ్యాక్ స్లాష్ వచ్చేసరికి ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి మధ్యలో మిస్ చేసి, ఫర్ సపోజ్ ఒక నేమ్ మధ్యలో ఇంకో నేమ్ ఉందనుకోండి, ఆ మధ్యలో ఉన్నటువంటి నేమ్ని స్కిప్ చేసి నెక్స్ట్ నేమ్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా ఇలానే కాదు. సో ఓకేనా, ప్రాక్టికల్గా చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి యూజ్ కేస్ సినారీస్లో కూడా మనం ఆ, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో నాకు తెలిసి ఈ వీడియో ఈ క్లాస్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ క్లాస్కి లైక్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఆ డ్రాప్స్ని కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాము. ఓకేనా. సో అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కెరీర్ని ఐటీలో స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని కనుక మీరు మీ సోషల్ మీడియా నెట్వర్క్స్ ద్వారా షేర్ చేసినట్లయితే ఇది వాళ్ళకి కెరీర్ స్టార్ట్ చేయడానికి ఎంతో యూజ్ అవుతుంది. ఒకే విధంగా ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.